నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ముందుగా తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను చూద్దాం. వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే కనుక కొత్త డయాబెటీస్ టైప్ 5 పోషకాహార లోపంతో వస్తున్నట్టు గుర్తింపు, కనిపెట్టడం కష్టం, ట్రీట్మెంటు లేదు. అధికారికంగా ప్రకటించిన ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్. ప్రపంచ వ్యాప్తంగా 2.5 కోట్ల మందికి టైప్ 5 బాధితులు. వీరిలో 19 ఏళ్లలోపు వాళ్లే ఎక్కువ. మన దేశంలో 8.98 కోట్ల మందికి షుగర్ ఉన్నట్లు నివేదిక. సో ఇప్పటిదాకా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ గురించి అందరికీ తెలుసు. కానీ ఆ జాబితాలోకి ఇప్పుడు కొత్తగా మరో రకం మధుమేహం వచ్చేసింది. టైప్ 5 డయాబెటీస్ గా దానిని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ అధికారికంగా గుర్తించింది. మిగతా డయాబెటీస్ రకాలతో పోలిస్తే ఇది కొంచెం వేరుగా ఉంటుందని, ప్రాణాంతకంగా పరిణమించే ముప్పు కూడా ఎక్కువేనని చెబుతున్నారు. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ లు ఊబకాయంతో లేదంటే జన్యు సమస్యలతో వస్తుంటాయి. కానీ ఈ టైప్ 5 డయాబెటీస్ కు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని సైంటిస్టులు అయితే కనుక వెల్లడించారు. సో ఇప్పటి వరకు టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ గురించి తెలుసు చాలా మందికి. కొత్తగా ఇప్పుడు టైప్ 5 డయాబెటీస్ వచ్చింది అని చెప్పేసి ప్రధానంగా ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ వాళ్ళైతే కనుక వెల్లడించారు. ఇది ప్రాణాంతకంగా కూడా పరిణమించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అంటే దీన్ని కనిపెట్టడం కష్టం. ఈ డయాబెటీస్ 5ని కనిపెట్టడము కష్టము, అలాగే దీనికి ట్రీట్మెంట్ లేదు అని కూడా వెల్లడించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ డయాబెటీస్ 5 అయితే కనుక పోషకాహార లోపంతోనే వస్తుంది అన్నదైతే కనుక చెప్పారు. దీనికి ట్రీట్మెంట్ లేదు. కాకపోతే అది రాకుండా నివారించాలి అంటే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా కనీసం దేని వల్ల వస్తుందో అన్నదైతే కనుక కొంత తెలిసింది. కాబట్టి జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే కనుక మనకి ఎక్కువగా ఉంది. జాగ్రత్తలు తీసుకునే అవకాశం ముఖ్యంగా పోషకాహార లోపంతోనే ఇది వస్తున్నట్టు సైంటిస్టులు అయితే కనుక తెలిపారు. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండేటట్టు చూసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా 19 ఏళ్ల లోపు వాళ్ళే ఎక్కువ ఈ డయాబెటీస్ 5 కొత్త రకం డయాబెటీస్ ఏదైతే ఉందో టైప్ 5 బారిన పడిన వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం కూడా 19 లోపు ఏళ్ల వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు దీని బారిన పడుతున్న వాళ్ళు అని చెప్పారు. ఇక ఇప్పటికే ఇండియాలో అయితే కనుక మన దేశంలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అంటే షుగర్ వచ్చిన వాళ్ళు 8.98 కోట్ల మందికి వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అందులో 19 ఇయర్స్ అంటే కనుక పిల్లలు యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా పోషకాహార లోపం లేకోకుండా వాళ్ళకి సరైన ఫుడ్ తీసుకునే విధంగా చిన్నపిల్లలు మారం చేసినా సరే వాళ్ళకి ఏదో రకంగా చెప్పి మంచి ఫుడ్ అయితే కనుక అందించాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ టైప్ 5 డయాబెటీస్ ఏదైతే ఉందో దీనిని రాకుండా, దీని బారిన పడకుండా అయితే కనుక ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది ఈ వార్తా కథనం ద్వారా. మరో ముఖ్యమైన వార్త, భజే ఆంజనేయం కిటకిటలాడిన కొండగట్టు. హనుమాన్ జయంతి సందర్భంగా పోటెత్తిన భక్తులు. హైదరాబాద్ లో భారీ శోభాయాత్ర. సో నిన్న హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. శోభాయాత్ర కూడా కన్నుల పండుగగా జరిగింది. దానికి సంబంధించి శోభాయాత్రకు సంబంధించి ఇట్లా ఫోటో కూడా ఇచ్చారు. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామికి ప్రత్యేక స్థానం, విశిష్ట స్థానం ఉంది. ఎక్కువగా కొండగట్టు ఆంజనేయ స్వామికి వెళ్తారు. నిన్న ఇక హనుమాన్ జయంతి కాబట్టి భక్తులతో పోటెత్తింది అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం అయితే జరిగింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అయితే కనుక చాలా ఘనంగా జరిగాయి. మరో ముఖ్యమైన వార్త, కంచగచ్చి బౌలి భూములపై లోన్ తీసుకోలేదు, అలాంటప్పుడు బ్రోకర్ ఎక్కడి నుండి వచ్చిండు? కేటీఆర్ ఆరోపణలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. సెబీ, ఆర్బీఐ రూల్స్ కు లోబడే టీజీఐఐసి ద్వారా బాండ్ల రూపంలో నిధుల సేకరణ. అవి రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న బియ్యానికి ఖర్చు. ఫేక్ ఏఐ వీడియోలతో బీఆర్ఎస్ విష ప్రచారాలు, కుట్రలు. ఆ భూముల్లో ఏనుగులు పారిపోతున్నట్లు ఫోటోలేంటి? 9 ఏళ్ల క్రింద రాజస్థాన్ లో చనిపోయిన జింక పిల్లలు హెచ్సియులో చనిపోయినట్టు వైరల్ చేశారని ఫైర్. సో ఇక్కడ ఐటీ శాఖ మంత్రి అయితే కనుక శ్రీధర్ బాబు కంచగచ్చి భూములపై లోన్ తీసుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అది అంతేకాదు, కంచగచ్చిబౌలి భూములపై లోన్ తీసుకోనప్పుడు బ్రోకర్ ఎక్కడి నుంచి వస్తారు? ఆ బ్రోకర్ కి లంచం ఎక్కడి నుంచి ఇస్తారు? మరి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఆ బ్రోకర్ ఎవరైతే కనుక రుణం ఇప్పించాడో అతనికి 169 కోట్లు ఇచ్చారని కూడా చెప్పాడు. మరి అసలు బ్రోకరే లేకపోతే ఇక తనకి డబ్బులు ఇవ్వడం ఎక్కడి నుంచి వస్తుంది? కేటీఆర్ గారు మంత్రి ఇక్కడ చాలా క్లియర్ గా వివరిస్తున్నారు. సో కేటీఆర్ ఆరోపణలు ఏవైతే చేశారో దానికి కౌంటర్ ఇస్తూ కంచగచ్చి బౌలి భూములకు సంబంధించిన లోన్ గురించి అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి అయితే కనుక పూర్తి క్లారిటీ ఇచ్చారు.
అసలు సెబీ ఆర్బీఐ రూల్స్ లోబడే టీజీఐఐసి ద్వారా బాండ్ల రూపంలో నిధులు సేకరించాం కానీ గచ్చిబౌలి భూములపై నిధులు తీసుకోలేదు అని అయితే కనుక చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అవి ఏదైతే కనుక రుణం తీసుకున్నారో బాండ్ల రూపంలో నిధులు సేకరించారో ఆ డబ్బుల్ని రైతు రుణమాఫీ, సన్న బియ్యానికి అలాగే రైతు భరోసాకి ఖర్చు చేశామని కూడా చెప్పారు. ఇక ఏదైతే ఆధునిక టెక్నాలజీ వచ్చిందో మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచికి ఎంత ఉపయోగపడుతుందో అలాగే ఎప్పుడైనా మనం ముందే చెప్పుకున్నాం, ఒక టెక్నాలజీని మనం ఎంత మంచిగా ఉపయోగించుకుంటే అంత లాభం పొందొచ్చు. అలాగే కొంతమంది దాన్ని దుర్వినియోగం కూడా చేస్తున్నారనేసి మంత్రి వ్యాఖ్యల్ని బట్టి అయితే కనుక ఇక్కడ మరోసారి స్పష్టమైంది. ఫేక్ ఏఐ వీడియోలు చేసి దాంతో విష ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ అని అయితే కనుక ప్రధానంగా చెప్పడం జరిగింది. అసలు ఏనుగులు పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఏంటి, ఇక్కడ ఏనుగులు ఉండడం ఏంటి అని మంత్రి అయితే చెప్తున్నారు. అయితే ఎప్పుడో 9 ఏళ్ల క్రిందట రాజస్థాన్ లో చనిపోయిన ఒక జింక పిల్లను హెచ్సియులో చనిపోయినట్టు వైరల్ చేశారని కూడా మంత్రి అయితే కనుక ఫైర్ అయ్యారని చెప్పి ఇక్కడ వార్త ఇచ్చారు మనకి. ఇక ఆ భూముల్లో ఏనుగులు పారిపోతున్నట్లు ఆ ఫోటోలు ఏంటి అని కూడా ఇక్కడ ఏనుగులు పారిపోతున్నట్టు వాళ్ళు ఏదైతే కనుక ఫేక్ ఏఐతో క్రియేట్ చేశారో దానికి సంబంధించినవి చూపిస్తూ ఉన్నారు మంత్రి. మరి ఏదేమైనా సరే ఇప్పుడు అధికార పార్టీ విపక్షాలు ఉంటాయి, విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. కానీ కొన్ని సున్నితమైన అంశాలు ప్రజలందరికీ సంబంధించిన విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే హెచ్సియు భూముల పైన జరుగుతుందో ఇష్యూ, దీనికి సంబంధించి అంటే కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కోర్టు ఒక కమిటీని కూడా పంపించింది, ఎంపవర్ కమిటీని. అంటే అక్కడ భూములని క్షేత్రస్థాయిలో పరిశీలించి అసలు వాస్తవాలు ఏంటి, ఆ భూమి ఎవరికి సంబంధించింది, అంటే అటవీ భూమా ప్రభుత్వానిదా ఏంటి అన్నది మొత్తం డీటెయిల్స్ అన్ని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో తీసుకురావడానికి. సో 2 రోజులు పర్యటించారు, అదైపోయింది. ఇప్పుడు అంటే ఏదైతే కనుక మరి కేటీఆర్ చెప్తున్నాడో, మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, మరి ఆ 10 ఏళ్ళు ఆ భూముల గురించి ఎందుకు పట్టించుకోలేదు, వాటికి రక్షణ ఎందుకు కల్పించలేదు? ఇప్పుడు బాండ్ల రూపంలో నిధులు సేకరిస్తే దాన్ని లోన్ తీసుకున్నారు భూముల మీద అని చెప్తున్నారు. మరి ఇలాంటి విష ప్రచారాలు ఎంతవరకు కరెక్ట్? అవి ప్రజలకు ఏ విధంగా చేరుతాయి? అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందని భావించి పదే పదే దాని గురించి మాట్లాడుతున్నారా ఇలా? ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ప్రజలకు. చెప్తున్నారు కదా, 4 రోజుల నుంచి దీనికి ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి హెచ్సియు భూముల మీద అంటే దాన్ని తాకట్టు పెట్టి కాదు లోన్ తీసుకున్నది అని చెప్తూనే ఉన్నారు. ఇది కూడా ఒకసారి వచ్చింది. ఏంటంటే కనుక లేనివి క్రియేట్ చేసి, అంటే ఫేక్ వీడియోలు ఫోటోలు క్రియేట్ చేసి కూడా అనవసరంగా ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారు అని కూడా చెప్పారు. దాన్ని ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి ప్రూఫ్తో సహా చూపిస్తూ ఉన్నారు. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని ఫేక్ వీడియోస్ అయితే కనుక తయారు చేసి బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోంది అని చెప్పేసి. సో అలాగే ఆ 10,000 కోట్ల రుణం ఏదైతే ఉందో 10 కోట్ల వేల రూపాయలు, అది కూడా బాండ్ల రూపంలో సేకరించిందే కానీ భూముల మీద లోన్ తీసుకున్నది కాదు అని కూడా స్పష్టం చేసింది. మరి మరో ముఖ్యమైన వార్త చూస్తే, సోషల్ మీడియాలో రోతరాతలపై పోలీస్ నజర్, ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్, అబ్యూస్ కంటెంట్ పై నిరంతరం నిఘా, సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా బూతు కంటెంట్, రాయలేని భాషలో తిట్లు, అసభ్యకర కామెంట్స్, సెలబ్రిటీలు మొదలు సామాన్యుల దాకా బాధితులే, మహిళలను చివరికి చిన్న పిల్లలను వదలట్లే. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన, ఆ తర్వాతే సీరియస్ గా దృష్టి పెట్టిన పోలీస్ శాఖ. 9,000కు పైగా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపులపై పోలీసుల కన్ను, అబ్యూజ్డ్ కంటెంట్ కు 37 ఏళ్ల జైలు, 10 లక్షల వరకు జరిమానా పడే ఛాన్స్. ఇక్కడ కడియం శ్రీహరి ఎవరు ఉన్నారో ఆయన పైన కూడా కొన్ని వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో, అంటే అవాస్తవ కథనాలు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. అది ఒకసారి చూస్తే, స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజకీయ ప్రత్యర్థులు కొంతకాలంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, బూతు కామెంట్లతో దాడి చేస్తున్నారు. కడియం పట్టించుకోకపోవడంతో తాజాగా ఆయన తల్లిని టార్గెట్ చేశారు. ఆమె వయస్సు ప్రస్తుతం 97 ఏళ్లు కాగా ఆ పెద్దావిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తుండడంతో శనివారం కడియం బహిరంగంగా తన ఆవేదన వెలిబుచ్చారు. నా పేరు స్థానంలో మీ పేరు పెట్టుకొని చదివితే నా బాధ అర్థమవుతుందంటూ బాధపడ్డారు. సోషల్ మీడియాలో అయితే కనుక ఎప్పటి నుంచో అంటే ఎవరైనా నచ్చకపోయినా లేకపోతే ఎవరినన్నా ఏదన్నా అనాలన్నా కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అది ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది, శృతి మించిపోయింది. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. శృతి మించిపోయి ఎవరిని తిట్టాలనుకుంటున్నారో వాళ్ళని వరకు తిట్టి వదిలేకోకుండా ఇంట్లో వాళ్ళని
చిన్న పిల్లలని కూడా చూడకోకుండా పిల్లల్ని కూడా సోషల్ మీడియాలోకి లాగి అంటే ఏదైతే అసభ్యకర పదజాలం ఉంటుందో దాంట్లోకి లాగి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. దానిని చెప్పాలన్నా, రాయాలన్నా కూడా వీల్లేని భాషలో రాస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఇంకా ఎలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుంటారో ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి ఎందుకు ఇంత అసభ్యకరమైన బూతులు, మాటలు అంత నీచానికి దిగజారిపోతున్నారు? భారతదేశం అంటేనే సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మరి అలాంటి దేశంలో పుట్టిన వాళ్ళు ఇంత నీచాతి నీచమైన భాషని ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదైతే కనుక వారి విచక్షణకే వదిలేయాల్సిన అంశం. మీకు ఒకటి అర్థం కావట్లేదు. మీరు ఎవరైతే అంటే ఈ సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్, రాయలేని భాషలో బూతులు, తిట్లు తిడుతున్నారో మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు అలా రాస్తున్నారు. మీకు ఫ్యామిలీ ఉంటుంది కదా! మీకు అంటే తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు లేనిదే మీరు ఈ భూమి మీదకి రాలేరు కదా! ఒకసారి మీ పేరెంట్స్‌ని గుర్తు చేసుకోండి. మీరు అంత చండాలంగా రాసేటప్పుడు, ఆ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళెంత బాధపడతారు? వాళ్ళు ఎంత మంచిగా పెంచినా సరే మిమ్మల్ని, మీ మెదడులో ఇలాంటి విషపు పురుగులు తిరిగేటప్పుడు అందరూ ఏమంటారు? ఎలా పెంచారో ఏంటో పిల్లల్ని, ఇట్లా మాట్లాడుతున్నారు, ఇంత నీచానికి దిగజారారు అంటారు. మీరు చేసే తప్పుని మీ పేరెంట్స్ మీద పడే అవకాశం ఉంది. ఇది మీకేమన్నా అర్థమవుతుందా? లేకపోతే దులుపుకొని వెళ్ళిపోతున్నారా? అంటే మిమ్మల్ని కనడమే వాళ్ళు చేసిన పాపమా? మిమ్మల్ని కని, పెంచి ఒక ప్రయోజకుల్ని చేసి వారు ఎన్ని కష్టాలు పడినా సరే పిల్లలు బాగుండాలి అని చెప్పేసి ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని వాళ్ళు కష్టపడుతూ ఉంటే, మీరు చేసేది ఏంది సోషల్ మీడియాలో? ఇట్లాంటి చండాలమైన బూతు మాటలు మాట్లాడి ఇలాంటివా? వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు? రేపు పొద్దున మీ పేర్లు ఎవరైతే ఇలాంటివి చేస్తున్నారో, ఇప్పుడు దీనిపైన మానిటరింగ్ సెక్షన్ పెట్టాలనేసి గవర్నమెంట్ అయితే కనుక సీరియస్‌గా డెసిషన్ తీసుకోబోతోంది. మరి ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ పెట్టి అబ్యూజ్ కంటెంట్ పై నిరంతర నిఘా పెడుతున్నారు. అప్పుడు మీ పేర్లు బయటకొస్తే మీ పేరెంట్స్ ఎంత అవమానంగా ఫీల్ అవుతారు? ఇట్లాంటివి ఆలోచిస్తున్నారా మీరు? ఒకవేళ మీకు పెళ్లిళ్ళయింటే పిల్లలుంటే మీ భార్య లేకపోతే మీ పిల్లలు ఎంత బాధపడతారు? ఛీ! మా నాన్న ఇలా చేశాడా అని? లేదా మీ అక్క చెల్లెలుంటే ఎంత బాధపడతారు? మీరు ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు మీ ఫ్యామిలీని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు చేసే పనికి మీ ఇంట్లో వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. దానికి తోడు మీకు ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని తిట్టడంతో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద, మహిళల మీద, పిల్లల మీద వాళ్ళని కూడా దీనిలలోకి లాగడం ఏంటి? కడుపుకి అన్నమే తింటున్నారు గదా! మరి కడుపుకి అన్నం తినేటప్పుడు బానే పని చేయాలి గదా బ్రెయిను. ఎందుకు ఇట్లాంటివన్నీ రాసి మానసిక క్షోభకి గురి చేస్తున్నారు? ఇక్కడ ఏకంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి పైన కూడా ఇష్టం వచ్చినట్టు రాశారు. ఆయన స్పందించలేదు, పట్టించుకోవట్లేదు వాటిని చెప్పేసి. వాళ్ళ అమ్మగారికి 97 ఏళ్ల వయసు. ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ రాశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. ఏమన్నా గాని కొంచెమన్నా బుద్ధుందా? 97 ఏండ్ల అమ్మని పట్టుకొని అలా రాయడానికి కొంచెం కూడా సిగ్గనిపించదా ఇట్లాంటివి రాసేటప్పుడు మీకు? ఎవరైనా సరే ఇలాంటివి రాసేటప్పుడు లేదా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అంటే ఇంత జుగుప్సాకరమైన మాటలు కానీ, బూతులు గాని, తిట్లు గాని తిట్టేటప్పుడు ఒక్కసారి మీ కుటుంబాన్ని లేదా మీ వాళ్ళని ఆ ప్లేస్‌లో గుర్తు తెచ్చుకోండి. అంతేగాని ఇట్లా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి వాళ్ళని మానసిక క్షోభకి గురి చేయడం కాదు. మీరు మీ నిరసనని వ్యక్తం చేయాలనుకుంటే దానిలోకి ఇంకా రకరకాల మార్గాలుంటాయి. అంతేకానీ ఇలా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ, కించపరుస్తూ వాళ్ళని మానసిక క్షోభకి గురి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో, ఇప్పటి నుంచి అంటే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీలోనే. ఎందుకంటే కనుక మహిళలను చివరికి చిన్న పిల్లలను కూడా వదలట్లేదు. రాయలేని భాషలో తిట్లు, అసభ్యకర కామెంట్లు ఇక సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎవరిని వదలట్ల. ఏంటంటే ఎవరైనా ఏదైనా పని చేసుంటారు. అది కరెక్ట్ కాదు, సొసైటీకి అది మంచిది కాదు. లేదా ఒకరి విషయంలో వీళ్ళు అనవసరంగా అబద్ధాలు చెప్పి ఇది చేస్తున్నారు. ఇది ఏమాత్రం కాదు అని ఖండించే రైట్ ఎవరికైనా ఉంటుంది. మీకు నచ్చినంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా తిట్టుకుంటూ ఇట్లా చండాలంగా రాస్తారా? ఎవరైతే ఇలాంటివి రాస్తున్నారో శ్రీహరి గారన్నట్టు తన ప్లేస్‌లో ఉంటే అంటే రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరి మీద రాస్తున్నారో చండాలంగా, ఆ చండాలంగా మీరు ఎవరిని అంటున్నారో వాళ్ళ ప్లేస్‌లో మిమ్మల్ని ఊహించుకోండి. మీకు తెలుస్తది ఆ బాధేంటో.
అదే కడియం శ్రీహరి గారు కూడా చెప్తోంది. ఇక దీనిపైన గవర్నమెంట్ అయితే ఉపేక్షించేది లేదు. ఇక ఎవరిని వదలట్లేదు ఈ సోషల్ మీడియాలో కొంతమంది అని చెప్పేసి దీనిపైన రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీస్ శాఖ కూడా ఆ తర్వాత పోలీస్ శాఖ దీనిపైన సీరియస్ గా దృష్టి పెట్టి ఇక గ్రామాల్లో వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన అంటే 9,000కు పైగా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల పైన అయితే పోలీసులు దృష్టి సారించారు. ఎవరైతే అబ్యూజ్డ్ కంటెంట్ పెడతారో వాళ్లకు 37 ఏళ్ల జైలు శిక్ష అలాగే 10 లక్షల జరిమానా పడే ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పటికైనా సరే మీలో మార్పు తెచ్చుకోండి. జైలు శిక్ష పడుతుందని జరిమానా విధించాలి అన్నది పక్కన పెడితే కనుక ముందు మీ క్యారెక్టర్ని మీరు కాపాడుకొని మీ కుటుంబ పరువు నిలపండి. లేదు కాదు కూడదు అనుకుంటే మీ ఇష్టం. జైలు శిక్ష అలాగే 10 లక్షల జరిమానా రెడీగా ఉంటారేమో. ఎవరైతే అంటే అనవసరంగా తిడుతూ ఫ్యామిలీలను కూడా సోషల్ మీడియా వేదికగా లాగి వాళ్ళ పరువును తీస్తున్నారో జైలు శిక్షకు రెడీగా ఉంటామంటే కనుక ఇంకా అది మీ ఇష్టం. ఇక మరో ముఖ్యమైన వార్త, గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 చట్టాల అమలు. దేశంలోనే తొలిసారి తమిళనాడు సర్కార్ గెజిట్ నోటిఫికేషన్. బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు. గవర్నర్ ఆమోదం పొందినట్టుగానే భావించాలని తీర్పు. కోర్టు తీర్పు కాపీ పబ్లిష్ అయిన వెంటనే గెజిట్ జారీ చేసిన సర్కార్. ఇటీవల కాలంలోనే మనకి సుప్రీంకోర్టు చెప్పింది, అంటే బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు అని చెప్పేసి అదే ఇచ్చారు ఇక్కడ కూడా. అంటే ఏదైతే కనుక గవర్నర్ ఆమోదించాలో బిల్లులు వాటిని డిలే చేస్తూ అలా కాలయాపన చేస్తూ ఉండడం పైన అయితే కనుక సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆమోదం పొందినట్టుగానే భావించాలని కూడా తీర్పిచ్చింది. ఏదైతే కనుక గవర్నర్ డిలే చేస్తున్నాడో బిల్లులను ఆమోదించే విషయంలో ఈ నేపథ్యంలో. సో ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు కాపీ ఏదైతే ఉందో అది పబ్లిష్ అయిన వెంటనే గెజిట్ జారీ చేసింది తమిళనాడు సర్కారు. ఈ నేపథ్యంలోనే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం లేకుండానే 10 చట్టాల అమలు అని చెప్పేసి ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూసుకుంటే కనుక, తొలుత 3 మండలాల్లో భూభారతి ప్రయోగాత్మకంగా అమలు, అనంతరం రాష్ట్రమంతటా విస్తరణ. ప్రజల నుంచి సలహాలు సూచనల స్వీకరణ. పోర్టల్పై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇందిరమ్మ ఇళ్ల దందాలు చేస్తే కేసు నమోదు చేయాలని ఆదేశం. సో నిన్న అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో ముఖ్యంగా మంత్రులకు అయితే కనుక అలాగే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఏదైతే భూభారతి పోర్టల్ ఉందో దానిపైన అయితే కనుక దిశానిర్దేశం చేయడం జరిగింది ఉన్నతాధికారులకు. ప్రజల నుండి ఈ భూభారతి ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ లాగా 3 మండలాల్లో ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా విస్తరించాలి అని చెప్పేసి చెప్పారు. ఇక ఇందిరమ్మ ఇల్లు కొంతమంది ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో అయితే కనుక దందాలు చేస్తున్నారు. అంటే ఇంత అమౌంట్ కట్టండి మీకు ఇల్లు వచ్చేలాగా చేస్తాము ఇప్పిస్తాము అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ గానే మాట్లాడుకుంటున్నారు. సో దానిపైన అయితే ఇందిరమ్మ ఇళ్ళ దందాలు చేస్తే కేసులు అయితే కనుక నమోదు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి గడువు. 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గవర్నర్ల నిష్క్రియ పైన న్యాయ సమీక్ష. ఆ అధికారం తమకుందన్న ధర్మాసనం. సో రాష్ట్రాల బిల్లులు ఏవైతే ఉంటాయో అవి గవర్నరు నెల నుంచి 3 నెలల లోపు ఆమోదించాలి అని చెప్పేసి తమిళనాడు వివాదంలో అయితే కనుక సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతికి కూడా గడువు విధించింది. అంటే 3 నెలల్లోగానే బిల్లుల పైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి తమిళనాడు వివాదంలోనే ఈ కీలక తీర్పునైతే కనుక వెలువరించడం జరిగింది సుప్రీంకోర్టు. మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక, సర్కార్కే సన్నాలు, బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయం. అంచనాలకు మించి వస్తున్న సన్నధాన్యం ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపడి రైతులు. సన్న రకం వడ్లు అయితే కనుక ప్రభుత్వానికే అమ్ముతున్నారు. ఏదైతే కొనుగోలు కేంద్రాలు పెట్టిందో ప్రభుత్వము అక్కడనే విక్రయిస్తున్నారు రైతులు. ఎందుకంటే సన్నాలకి బోనస్ ఇస్తామని చెప్పేసి ముందు వచ్చిన పంట అప్పుడే చెప్పారు. బోనస్ కూడా జమ చేశారు. సన్న రకం వరి ఏదైతే ఉందో సన్న రకం వడ్లకి అయితే కనుక క్వింటాల్కు 500 రూపాయలు ఇస్తాం బోనస్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తున్నారు రైతన్నలు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. ఇక అంచనాలకు మించి ధాన్యం అయితే కనుక కొనుగోలు కేంద్రాలకి వస్తుంది. ఇక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు అయితే కనుక రైతులు మొగ్గు చూపట్లేదు, ఆసక్తి చూపించట్లేదు అని చెప్తున్నారు.
మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూస్తే కనుక వనజీవి రామయ్య ఇక లేరు, గుండెపోటుతో కన్ను మూసిన ప్రకృతి ప్రేమికుడు, భార్యతో కలిసి జీవితమంతా మొక్కలు నాటిన రామయ్య 2017లో పద్మశ్రీతో సత్కరించిన భారత ప్రభుత్వం తెలంగాణ పాఠ్య పుస్తకంలో ఆయన జీవిత చరిత్ర. రామయ్య మృతికి తెలుగు రాష్ట్రాల సీఎంల దిగ్భ్రాంతి, సంతాపం ప్రకటించిన పలువురు. సో ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన గుండెపోటుతో అయితే కనుక చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. ఆయనకి ప్రకృతి పైన ఉన్న ప్రేమను వనజీవి అని ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. ఆయన జీవితం అంతా కూడా ఆయన భార్యతో కలిసి బ్రతికున్నన్ని రోజులు మొక్కలు నాటడం చేస్తుండే వాళ్ళు. సో ఈ నేపథ్యంలోనే ఆయనకి 2017లో అయితే కనుక పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఇక తెలంగాణ పాఠ్య పుస్తకంలో అయితే కనుక రామయ్య గారి జీవిత చరిత్ర, రామయ్య మృతికి తెలుగు రాష్ట్రాల సీఎంలు అలాగే చాలా మంది ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాలు ఆలస్యం, బోర్డు తీరుపై విమర్శలు, ఫలితాలకు ముందే జవాబు పత్రాలు డీకోడింగ్, రీవాల్యుయేషన్ పనిలో అధికారులు పాస్ పర్సెంటేజ్ పెంచేందుకు ప్రయత్నం. పాస్ పర్సెంటేజ్ పెంచేందుకే ఇలా చేస్తున్నారా అంటే ఇంటర్ ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో బోర్డు తీరుపైన అయితే కనుక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఫలితాలకు ముందే జవాబు పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని డీకోడింగ్ చేస్తున్నారంట. ఇప్పుడు రీవాల్యుయేషన్ పనిలో పడ్డారు అధికారులు అని చెప్పేసి అంటున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే కనుక పాస్ పర్సెంటేజ్ పెంచేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి ఒక అనుమానం అయితే కనుక అందరిలో రేకెత్తుతోంది. దానికి సంబంధించిన వార్తని అయితే కనుక మనం ఇక్కడ చూస్తున్నాం. దేశంలో ఉగ్రవాదులకు ఛాన్స్, నిఘా సంస్థల హెచ్చరిక. తహవూర్ రాణా విచారణ నేపథ్యంలో కేంద్రం అలర్ట్, తీర ప్రాంతాల్లో భద్రత పెంపు. సో తహవూర్ రాణాని అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఆయనని విచారిస్తున్న నేపథ్యంలో అంటే నిన్న కూడా చాలా వార్తలు వచ్చే దీనిపైన అంటే తహవూర్ రాణాని ఇండియాకి తీసుకొచ్చారు. ఆయనని విచారించిన నేపథ్యంలో పాక్ నుంచి కానీ లేకపోతే ఆయనకు సంబంధించి ఉన్న వాళ్ళ వైపు నుంచి కానీ దాడులు జరిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి హెచ్చరించడం జరిగింది ప్రభుత్వము. అలాగే నిఘా వర్గాలు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ముఖ్యంగా కేంద్రం అలర్ట్ అయ్యి తీర ప్రాంతాల్లో అయితే కనుక భద్రతని మరింత పెంచింది అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక పిసిసి పై నారాజ్, ఇదేం లీడర్షిప్ అంటూ పార్టీ నేతల అసహనం, అంతర్గత విభేదాల కట్టడికి చర్యలు శూన్యం. సర్కారు పథకాలపై ప్రచారంలోనూ వెనుకబాటు, విపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ కరువు, సోషల్ మీడియాలోనూ బలహీనం, కంచ గచ్చిబౌలి భూముల విషయంలోనూ అలసత్వం, గాంధీ భవన్ లో పైరవీకారులంటూ ఆరోపణలు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనితీరుపై సీనియర్ల నుంచి విమర్శలు. సో పిసిసి పై అయినా అయితే కనుక విమర్శలు పార్టీలో వాళ్ళ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఇదేం లీడర్షిప్ అంటూ పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే కనుక ముఖ్యంగా విపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంలో అయితే కనుక విఫలమవుతున్నారు. ముఖ్యంగా కొన్ని విషయాల్లో కూడా వీళ్ళే ప్రస్తావించారు. ఇంకా సోషల్ మీడియాలో కూడా వీక్ గానే ఉన్నారు, బలహీనంగానే ఉన్నారు, కానీ అంత యాక్టివ్ గా లేరు అని అయితే కనుక తెలుస్తోంది. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్రంలో ఏంటి హాట్ టాపిక్ నడుస్తోంది అంటే గచ్చిబౌలి భూముల గురించే. సో ఆ గచ్చిబౌలి భూముల విషయంలో కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇక గాంధీ భవన్ లో పైరవీకారులంటూ ఆరోపణలు అయితే కనుక వెల్లువెత్తుతున్నాయి. ఏదైతే పిసిసి ఉందో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనితీరు పైన అయితే కనుక సీనియర్లు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక అంతర్గత విభేదాల కట్టడికి ఏదైతే కనుక ఒకే పార్టీలో ఉన్నారు, అంతర్గత విభేదాలు వస్తున్నాయి, వాటిని కట్టడి చేయడంలో కూడా మాత్రం ఏమి చర్యలు తీసుకోవట్లేదు, శూన్యము అని చెప్పేసి చెప్తున్నారు. ఇక సర్కారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తోందో వాటిపైన కూడా ప్రచారం చేయడంలో వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇస్తున్నారు. మరి ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు ప్రజలకు ఎలా తెలుస్తాయి? ప్రజలకు తెలియాలి, ప్రభుత్వం ప్రజల కోసం రాష్ట్రం కోసం ఏం చేస్తుందో ప్రజలతో పాటు అందరికీ తెలియాలి అంటే కనుక ఎంత యాక్టివ్ గా ఉండాలి, ఎంత ముందు ఉండాలి. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెట్టడం అవ్వచ్చు, అంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి అప్డేట్స్ పెట్టడం అవ్వచ్చు, అలాగే అంతర్గత విభేదాలు లేకోకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని బుజ్జగించడమా లేకపోతే ఎక్కడ సమస్య ఎందుకు అన్నది తెలుసుకొని దాన్ని పరిష్కరించడం చేయొచ్చు. అలాగే విపక్షాలు ఏదైతే చేస్తున్నాయో ప్రభుత్వం పైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నాయో అలాంటి వాటిపైన కూడా కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు, స్ట్రాంగ్ కౌంటర్స్ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి సీనియర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతమంది వండుకొని కూడా అంటే ప్రభుత్వం పైన
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపైన ఎవరైతే బురద జల్లుతున్నారో వాళ్ళకి కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక అదే నిజమని నమ్మే అవకాశం ఉంది కదా ప్రజలు. మరి అలాంటప్పుడు పిసిసి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అనేది అయితే కనుక ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారింది. మరి కనీసం ఇప్పటి నుంచి అయినా కూడా యాక్టివ్ అవుతుందా లేదా అన్నది అయితే చూడాలి. ఇక ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే ఎప్పుడో స్పష్టం చేసిన సుప్రీంకోర్టు డివెంచర్ ట్రస్టీ సైతం క్లియర్ గా చెప్పింది. అభివృద్ధిపై విషం కక్కుతున్న బీఆర్ఎస్ మంత్రి శ్రీధర్ బాబు గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని డివెంచర్ ట్రస్టీ సైతం క్లియర్ గా చెప్పిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం ఆయన ఖాళీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇవ్వలేదని ప్రభుత్వం టీజీఐఐసి మార్కెట్ ఫోర్సెస్ ద్వారా 37 అంతర్జాతీయ సంస్థల నుంచి మ్యూచువల్ పెట్టుబడుల బాండ్ల ద్వారా సేకరించిందని స్పష్టం చేశారు. రాష్ట్ర సంక్షేమానికి బీఆర్ఎస్ నాయకులు విరోధులుగా మారారని, అందుకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. సో ఆ 400 ఏదైతే 400 గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి గురించి వివాదం జరుగుతోందో మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నది ఏంటంటే కనుక ఈ 400 ఎకరాలు కూడా ప్రభుత్వానివే అనేసి మరోసారి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఎప్పుడో స్పష్టం చేసింది. ఇంకా డివెంచర్ ట్రస్టీ సైతం క్లియర్ గా చెప్పింది అని చెప్తున్నారు. ఇక అభివృద్ధికి ఆటంకంగా బీఆర్ఎస్ మారుతోంది అని చెప్పేసి ప్రధానంగా శ్రీధర్ బాబు అయితే చెప్పడం జరిగింది. బీజేపీ చెప్పులు మోస్తే కాంగ్రెస్ సంచులు మోస్తున్నది. చిన్న పర్రెకే కాళేశ్వరం ను బద్నాం చేశారు. వేసవిలో తాగినీటి తిప్పలు ఎల్కతుర్తి సభకు భారీగా తరలి రావాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 ఢిల్లీ పార్టీల్లో ఒకటి సంచులు మోసేదైతే మరొకటి చెప్పులు మోసేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా చింతకుంటలో మీడియాతో మాట్లాడారు. చిన్న పర్రెకే కాళేశ్వరం ను బద్నాం చేశారని ఆరోపించారు. రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి కూడా ఇచ్చారు. ముఖ్యంగా అయితే కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకి అయితే కనుక ఒక చిన్న పర్రె వస్తేనే, అంటే చిన్న చీలిక వస్తేనే బద్నం చేశారని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. చిన్న చీలిక వస్తే బద్నం చేయలేదు కేటీఆర్ గారు. మరి చిన్న చీలిక అయితే కనుక విజిలెన్స్ కమిషన్ ని లేదా పీసీ ఘోష్ కమిటీని ఎందుకు వేస్తారు? అంటే అంత ఏమి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఏంటి? చిన్న పర్రె వస్తే ఏదో సిమెంట్ తో పూడ్చేస్తారు. ఈ విషయం తెలుసా మరి మీకు? ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? అంటే ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద చల్లాలని చల్లుతున్నారా, లేకపోతే వాస్తవాలు మీకు కూడా తెలుసు, కాకపోతే బయట పెడితే బాగోదు కదా మీకు మీరే. మరి అది చిన్న పర్రె అయితే కనుక విజిలెన్స్ రిపోర్ట్ లో 39 మంది అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది అని చెప్పేసి ఎందుకు వస్తుంది? చిన్న పర్రెకి విజిలెన్స్ కమిషన్ ఎందుకు పెడతారు? లేకపోతే పీసీ ఘోష్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఇవన్నీ తెలియవా మీకు? తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్ని తెలుసు. కాకపోతే మీ హయాంలో కట్టారు కాబట్టి వెనకేసుకు రావాలి కాబట్టి వెనకేసుకొస్తున్నారు. అలా కాకుండా ఒక సామాన్య పౌరుడిగా ఆలోచించండి. చిన్న పర్రెకే బదనాం చేస్తున్నారని మళ్ళీ ఇంకో అబద్ధం ఆడుతున్నారు ఇక్కడ. ఇక వేసవిలో తాగునీటి తిప్పలు ఉన్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందో ఈ నేపథ్యంలో అయితే కనుక ఎలకతుర్తి సభకు భారీగా ప్రజలు తరలి రావాలని చెప్పేసి కోరడం జరిగింది. రాజాసింగ్ తో విభేదాలు లేవు, పార్టీలో అందరం కలిసే ఉంటున్నాం. భూములు అమ్మితేనే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి. రేవంత్ సర్కార్ కు కేటీఆర్ సపోర్ట్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సో బండి సంజయ్ అయితే నిన్న రాజాసింగ్ తో భేటీ అవ్వడం జరిగింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారు అని చెప్పి ఇప్పుడు అనేది పోస్ట్ పోన్ అయితే అవుతుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ సొంత పార్టీ పైనే కొన్ని అంటే తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే బండి సంజయ్ ఎవరినైతే కనుక ఎమ్మెల్సీగా పేరు సూచించారో ఆ వ్యక్తి పైన కూడా రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే రాజాసింగ్ ఎప్పటి నుంచో బీజేపీకి అత్యంత విశ్వసనీయంగా పనిచేస్తున్న వ్యక్తి అని చాలా మందికి తెలుసు. మరి అటువంటి రాజాసింగ్ అసంతృప్తి ఏదైతే ఉందో ఆయన ఫస్ట్ బహిరంగంగా అలా పార్టీ గురించి మాట్లాడితే, వ్యాఖ్యలు చేస్తే, తన ఆవేదనని వెళ్ళిబుచ్చితే అప్పుడంతా కూడా ఎవరు దాని మీద అంత ఫోకస్ చేయలేదు. నిన్న బండి సంజయ్ వచ్చి తనతో భేటీ అయ్యారు. మరి ఈ భేటీ రకరకాలుగా చెప్పారు. అంటే ఒకటి, ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారో ఆయనకి సపోర్ట్ చేయమని చెప్పడానికి, అలాగే తిరిగి ఇంతకు ముందు ఎంత యాక్టివ్ గా ఉండే వాళ్ళు రాజాసింగ్ బీజేపీ కార్యకలాపాలు చూసుకుంటూ మళ్ళీ మీరు అలాగే ఉండండి అని చెప్పడానికే ఈ మీటింగ్ ఉంటుంది. అలాగే ఏవైతే కనుక ఏదైతే అసంతృప్తితో ఉన్నారో రాజాసింగ్ తన నుంచి ఆ అసంతృప్తి పక్కన పెట్టేసి ఇంతకు ముందు ఎలా తను వర్క్ చేసేవాళ్ళు అలా ఉండేలాగా తనతో మాట్లాడడానికి కోసమే బండి సంజయ్ అయితే కనుక రాజాసింగ్ ని కలవడం జరిగిందని చెప్పేసి నిన్న వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. రాజాసింగ్ ని కలిసిన నేపథ్యంలోనే బండి సంజయ్ అయితే కనుక
కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా విమర్శలు చేశారు. ఇక భూమి అమ్మితేనే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి ఉంది. రేవంత్ సర్కార్ కు కేటీఆర్ సపోర్టు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. రేవంత్ సర్కార్ కి ఏమో కేటీఆర్ సపోర్ట్ అంటారు. కేటీఆర్ ఏమంటాడు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు. ఏంటి అసలు? కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. ఒకరికొకరు విమర్శలు చేసుకోవడం తప్ప ఇక్కడ ఈ విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలు కొరిగేది ఏం లేదు. అదేంటో ఆ విమర్శలు చేసే టైం కాస్త ప్రజలకి కేటాయించండి. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక, మేం ధాన్యం దించుకోం, రాష్ట్ర ప్రభుత్వానికి రైస్ మిల్లర్ల అల్టిమేటం. యాసంగి ధాన్యం దించుకునేందుకు ససేమిరా. రైస్ అవుట్ టర్న్ రేషియో తేల్చాలని డిమాండ్. నేటికి సమావేశం లేదు, ఒప్పందము జరగలేదు. సన్నాల రైతు నిలువు దోపిడీ. మిల్లర్లు చెప్పిందే వేదం, రాసిందే ధర. బోనస్ అటుంచి మద్దతు ధరే కరువు. క్వింటాకు 2100 మించని వైనం. ఈ వైపు కన్నెత్తి చూడని జిల్లా మంత్రులు. రైతులు రోడ్లెక్కితేనే అధికారుల హడావిడి. ప్రభుత్వ తీరుపై అన్నదాతల మండిపాటు. సో రైస్ మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మేము ధాన్యం దించుకోము, ఇప్పుడు యాసంగిలో ఏదైతే ధాన్యం వచ్చిందో దీన్ని దించుకునేందుకు వాళ్ళైతే కనుక ఒప్పుకోవట్లేదంట. ఎందుకంటే రైస్ అవుట్ టర్న్ రేషియో తేల్చాలి ఫస్ట్ అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా రైస్ మిల్లర్లు. దానికి సంబంధించి ఇప్పటికీ సమావేశం జరగలేదు, ఈ ఒప్పందం కూడా జరగలేదు. ఈ నేపథ్యంలోనే ధాన్యాన్ని అయితే కనుక మేము తీసుకోము, దించుకోము అని చెప్పేసి రైస్ మిల్లర్లు చెప్తున్నారని ప్రధానంగా నమస్తే తెలంగాణలో ఇచ్చారు. మరో 2 జింకలు మృతి, హెచ్సియులో విషాదం అని చెప్పి ఇక్కడ జింక మృతి చెందిన ఫోటోను అయితే కనుక ఇచ్చారు. ఇక అలాగే ఏదైతే హెచ్సియు ల్యాండ్స్ ఉన్నాయో దీనిపైన మళ్ళీ నమస్తే తెలంగాణలో వార్తా కథనం ఇచ్చారు. 10,000 కోట్ల రుణానికి కమిషన్ 170 కోట్ల. సీఎం రేవంత్ బీజేపీ ఎంపీ కలిసి ఓ బ్రోకరేజీ సంస్థకు ముడుపులు. ఆ ఎంపీ రేవంత్ దందాలను బయట పెడతాం. కాంగ్రెస్ సంచులు మోస్తే బీజేపీ చెప్పులు మోస్తోంది. ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు న్యాయం జరగదు. ఆర్ఆర్ ఫండ్ కలెక్ట్ చేస్తున్నారని విమర్శించిన మోదీ గొంతు ఇప్పుడెందుకు మూగబోయింది? రేవంత్ అవినీతిపై విచారణకు ఆదేశించరెందుకు? మూసీలో 1,50,000 కోట్ల కుంభకోణం గురించి మంత్రి శ్రీధర్ బాబుకు ఏమైనా తెలుసా? రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణ. కరీంనగర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో ముఖ్యంగా అయితే కనుక అంటే కొన్ని అంశాలు వరకు మనం ఇంకొక న్యూస్ పేపర్ లో కూడా చూసాము. కేటీఆర్ మొన్న ఏదైతే చెప్పారో మీడియా సమావేశంలో మళ్ళీ అదే చెప్తున్నాడు. అంటే 10,000 కోట్ల రుణానికి కమిషన్ 170 కోట్లు ఇచ్చారు అని. 169 అన్నారు, ఇప్పుడు మళ్ళీ 170 కోట్లు అని చెప్తున్నారు. ఇక బీజేపీ ఎంపీను సీఎం రేవంత్ రెడ్డి కలిసే ఓ బ్రోకరేజీ సంస్థకు ముడుపులు ఇచ్చారు అని. అయితే దీనిపైన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దమ్ముంటే ఆ బీజేపీ ఎంపీ పేరు చెప్పు అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే ఆ బీజేపీ ఎంపీ మరి ఎవరో ఏంటో అన్నది అయితే కనుక చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్పట్లేదు కూడా తెలియదు. త్వరలోనే చెప్తా అంటున్నారు అనమాట. ఎప్పుడు చూసినా కూడా మరి ఆ త్వరలో ఎప్పుడో తెలియదు, రోజు రోజుకి త్వరలో. ఇక దీనిపైన ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్? హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల అటవీ భూమిని కుదవ పెట్టి డబ్బులు తెచ్చామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తుంటే, అలాంటిదేమీ లేదని మంత్రి ప్రకటనలు ఇస్తున్నారు. యూనివర్సిటీ భూములు కుదవ పెట్టారా, అమ్మారా, దోచుకున్నారా అనే విషయంపై తెచ్చుకునేందుకు ముందుగా కాంగ్రెస్ నాయకులంతా ఒక చోట కూర్చొని మాట్లాడుకుని చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా చెప్పాలి అంటూ ఒక రకంగా సెటైరిక్ గా అయితే కనుక మాట్లాడారు. పిసిసి అధ్యక్షుడు అయితే కనుక తాకట్టు పెట్టి అంటే 400 ఎకరాల అటవీ భూమిని కుదవ పెట్టి డబ్బులు తెచ్చామని చెప్తుంటే, మరో మంత్రి ఏమో అలాంటిది ఏమీ చేయలేదు అని చెప్పేసి ప్రకటనలు ఇస్తున్నారు. అసలు ఈ భూములు అమ్మారా, లేకపోతే కుదువ పెట్టారా, దోచుకున్నారా, ఏదో ఒకటి మీలో మీరే అందరూ సమావేశమై కూర్చొని మాట్లాడి అప్పుడు ఏం చెప్పాలో అనుకున్నారో అది చెప్పండి అని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక సెటైరిక్ గా మాట్లాడడం జరిగింది. ఇక ముఖ్యంగా అయితే కనుక ఏదైతే రజతోత్సవ సభ ఉందో దానికి ప్రజలందరూ కూడా భారీగా తరలి రావాలని అయితే కనుక పిలుపునిచ్చారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.